నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కీలకమని ఎమ్మెల్యే గొండి శంకర్ తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుమారు 1.35 లక్షల కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించబడతాయని తెలిపారు. 2 దశల్లో పూర్తి కానున్న ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర 1,35,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ప్రారంభమైంది. ఒక్క జూమ్ కాల్ శ్రీ లక్ష్మీ మిట్టల్ గారి తాలూకా కొడుకు ఆదిత్య మిట్టల్ గారితో గౌరవ మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ అన్న గారు ఒక్క జూమ్ కాల్ మీట్తో ఇది సాధ్యమైంది. 2019లో ఆదిత్య మిట్టల్ గారికి లోకేష్ అన్న గారు మాకు స్టీల్ ప్లాంట్ మా రాష్ట్రంలో పెట్టమంటే లేదు, మేము వేరే రాష్ట్రంలో పెడుతున్నాం అని చెప్పడం జరిగింది. తదనంతరం మనకు 2019లో ప్రభుత్వం మారిపోవడం, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2024 వరకు ఆ స్టీల్ ప్లాంట్ ఆ రాష్ట్రం ఏదైతే రాష్ట్రంలో అనుకున్నారో అక్కడ గ్రౌండ్ అవ్వకపోవడం, అక్కడ ఎటువంటి అప్రూవల్స్ దొరకకపోయినందువల్ల మళ్ళీ లోకేష్ అన్న గారు ఒక జూమ్ కాల్ చేసి మాట్లాడి ఒప్పించి 18 నెలల్లో అన్ని అప్రూవల్స్ మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 5,400 ఎకరాలు అవసరం. కానీ 2,400 ఎకరాలు అక్కడ రైతులు అందరూ స్వచ్ఛందంగా వారిని ఒప్పించి అక్కడ మొత్తం భూసేకరణ చేసి R&R కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండింగ్ ఓవర్ చేయడమే కాకుండా అన్ని అనుమతులు 18 నెలల్లో ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెద్ద ఎత్తున 18 నెలల్లో అన్ని అనుమతులు తీసుకొచ్చి ఈరోజు నిన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తి సహాయక సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే కుమారస్వామి గారు కానీ, అలాగే మన శ్రీనివాస్ వర్మ గారు, ఇక్కడ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ అన్న పూర్తి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీద ఉన్నటువంటి నమ్మకం, ఎవరైతే ఇప్పుడు దేశంలో పెట్టుబడులు వస్తున్నాయో 25% పెట్టుబడులు మన రాష్ట్రంలోనే ఈవేళ పెట్టుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండింగ్. ఇంత పెద్ద మొత్తంలో స్టీల్ ప్లాంట్ రావడం అనేది 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది ఉపయోగం కలుగుతుంది. 2030 కల్లా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యి బ్లాస్ట్ ఫర్నాస్ అది కంప్లీట్ అయ్యి దాదాపు 20,000 పైచిలకు జనాలకి ఉద్యోగులకి అక్కడ ఉపాధి కలుగుతుంది. అలాగే సెకండ్ ఫేజ్ కూడా కలుగుతుంది. దాదాపు 5,400 ఎకరాలు. ఫస్ట్ ఫేజ్లో అయితే 7.5 MPA, సెకండ్ ఫేజు 10 MPA, దాదాపు 18 మిలియన్ టన్స్ పర్ యానం మనకి ఉంటుంది. దాంతో పాటుగా ఇంకొక పోర్టు అది 50 మిలియన్స్ టన్స్ పర్ యానంకి ఒక పోర్టు కూడా దానికి ఒకటి పెట్టడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాప్టివ్ పోర్టును అది కూడా మనం నిర్మించడం జరుగుతుంది. నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ సూచించారు. మార్చి 31వ తేదీన ఉదయం 9 గంటల నుంచి అభ్యుదయ డిగ్రీ కళాశాలలో ఈ మేళ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డిస్ తదితర సుమారు 15 కంపెనీలు పాల్గొని 500కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 18 నుండి 30 ఏళ్ల మధ్య SSC నుంచి PG వరకు చదివిన అభ్యర్థులు అర్హులని, ఆసక్తి గలవారు naipunyam.ap.gov.in నమోదు చేసుకుని అవసరమైన పత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు
95 నంబర్లను సంప్రదించాలని సూచించారు. పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యాలిడేషన్ యాక్ట్ 2025ను రద్దు చేసి పెన్షన్ హక్కులు కాపాడాలని కోరారు. అనంతరం ఏపీ ఎన్జీఓ హోం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి వినతి పత్రం పంపాలని జిల్లా కలెక్టర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి వినతిని పంపిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న 22A భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సోమనాథ్ పొన్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లతో వర్చువల్గా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి 22A పై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయని మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. 22A సమస్యలు ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నది ఆయన అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న 22A సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి జిఎస్ సూర్యనారాయణ, ఆయా విభాగాల పర్యవేక్షకులు రామ్మూర్తి, రాజేశ్వరరావు, సురేష్, కామేశ్వరరావు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చర్యలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి ఈ అంశంపై చర్చించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి నిధులు మంజూరు చేయాలని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతంలో రక్షణ గోడల నిర్మాణం అవసరాన్ని వివరించిన రామ్మోహన్ నాయుడు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ బుధవారం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలేరు శంకర్ శర్మ, ఈవో కేఎన్విడివి ప్రసాద్లు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు. జిల్లా జీడీడీపీ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. బుధవారం నిర్వహించిన డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు వేగంగా మంజూరు చేయాలని సూచించారు. నాబార్డ్ రూపొందించిన 2026-27 జిల్లా రుణ ప్రణాళికలు విడుదల చేయగా మొత్తం రుణ అవసరం 13,526.92 కోట్లుగా అంచనా వేశారు. జిల్లా రెవెన్యూ అధికారిగా వి విశ్వేశ్వరరావు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఏలూరు జిల్లాలో డిఆర్ఓగా పనిచేస్తూ బదిలీపై శ్రీకాకుళం డిఆర్ఓగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సోమనాథ్ పొన్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. డిఆర్ఓ గత వివిధ హోదాల్లో జిల్లాలో పనిచేశారు. కలెక్టరేట్ పరిపాలనా అధికారి జిఏ సూర్యనారాయణ తదితరులు డిఆర్ఓకు అభినందనలు తెలిపారు. వైద్య సహాయం కోసం ఎవరూ అధైర్యపడవద్దని ఆమదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు పియూసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. నియోజకవర్గంలోని ఆమదాల వలస మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కులను ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి, పొందూరు మండల మాజీ ఎంపీపీ కోన ప్రమీల స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కోన రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో కోరారు. కేంద్రం ప్రకటించిన క్వింటాల్కు 2,400 రూపాయల మద్దతు ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. పొందూరు, ఆమదాల వలస తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తడిసిన పంటను కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గేట్ 2026 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులను క్యాంపస్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ సాండ్రా అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదలే విజయానికి కారణమని అభినందించారు. సాయి గణేష్ గొండు 31వ ర్యాంక్, ఇంటూరి ఉమేష్ చంద్ర 77వ ర్యాంక్ సాధించగా మరో 20 మంది మంచి ర్యాంకులు పొందారని వారిని అభినందిస్తూ ప్రోత్సహించారు. మొత్తం 120 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. రైతులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందిస్తున్నామని డీసీఎంఎస్ అధ్యక్షుడు చౌదరి అవినాష్ తెలిపారు. మంగళవారం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయంలో 69వ ద్వితీయ వార్షిక మహాజన సభ నిర్వహించారు.
పిఎస్సిఎస్ల ద్వారా పశువుల దానా, టార్పెంట్స్ వంటి వస్తువులు సరఫరా చేస్తే రైతులకు లాభం కలుగుతుందని చెప్పారు. అలాగే అరసవేలిలో పాత రైస్ మిల్లును కళ్యాణ మండపంగా మార్చే ప్రతిపాదనను వెల్లడించారు. పాలకొండలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై కూడా చర్చించినట్లు తెలిపారు. నైరా వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం ఉచిత వైద్య దంత పరీక్ష శిబిరం నిర్వహించారు. మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం నైరా బత్తేరు గ్రామాల ప్రజలకు మధుమేహం, రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసింది. ఈ శిబిరంలో సుమారు 150 మంది గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. బియ్యం నానబెట్టిన నెలలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? వాటితో ఏం చేయవచ్చో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జపాన్, దక్షిణ కొరియా ప్రజలు దేన్నైనా ఉత్తినే పారేయకూడదనుకుంటారు. ముఖ్యంగా కొరియన్లు ప్రత్యేక స్కిన్ కేర్ విధానం పాటిస్తారు. ఇందుకోసం ఎలాంటి క్రిములు, లోషన్లను వాళ్ళు వాడరంట. బియ్యాన్ని నానబెట్టిన లేదా రైస్ని కడిగిన నీటిని వాళ్ళు పారేయకుండా చక్కగా వాడేసుకుంటారు. బియ్యాన్ని నానబెట్టిన నీటిలో చర్మాన్ని కాపాడే గుణాలుంటాయని పరిశోధనలో తేలింది. రోజు ఉదయాన్నే ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయంటున్నారు పరిశోధకులు. ఏం చేయాలంటే బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టాక ఆ నీటిని వేరు చేయాలి. ఆ తరువాత బియ్యాన్ని వేరే నీటితో కడుక్కోవచ్చు. వేరు చేసిన నీటిని ఫ్రిడ్జ్లోని ఐస్ క్యూబ్ ట్రేలో వేయాలి. ఆ ట్రేలలో నీరు గడగట్టి ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. వాటిని స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు చర్మంపై రుద్దుకోవాలి. ఐస్ ట్రేలలో వేయగా మిగిలిన నీటిని ఏదైనా స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అవసరమైనప్పుడు ముఖంపై, చేతులపై స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.